ఈ అన్న మాట్లాడటానికి భయపడతాం మళ్ళీ మీరు జీవన్ అని. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. అండ్ ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క క్యాస్ట్ అండ్ క్రూ, సౌండ్ డిపార్ట్మెంట్, ఎడిటింగ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వెబ్ సిరీస్ నా దాకా వచ్చింది అంటే సందీప్ భాయ్ నేను ఒకరోజు నైట్ సమ్ పార్టీ మూడ్లో ఉన్నప్పుడు, అంతే కదా భాయ్, తప్పుగా మాట్లాడలేదు కదా, ఇంట్లోనే కూర్చొని మంచిగా చిల్ అవుతున్నప్పుడు అన్న ఇట్లా ఒక మంచి క్యారెక్టర్ ఉంది చేస్తావా అని, చేసేద్దాం భాయ్ దాన్ని ఏముంది మనదే కదా అని అంటే, ఇట్లా ఎయిర్ అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాం అన్న, ఫ్లోర్ ఇన్ఛార్జ్ అన్న నువ్వైతే కరెక్ట్గా సెట్ అవుతావు అని. అండ్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ బాత్రూమ్ ఇన్ఛార్జ్ ఏందో నాకు అర్థం కాలేదు. సరే రా భాయ్ చేద్దాం, ఎందుకంటే నా కాలేజ్లో కూడా వార్డెన్, మా కాలేజ్లో నేను ఇంటర్ నారాయణ కాలేజ్లో చదివానండి. అప్పారావు సార్ అని, నాకు తెలిసి ఇక్కడ ఇంటర్ ఎవరైనా చదువుంటే నారాయణ కాలేజ్లోనే చదువుంటే అందులో అప్పారావు గారు అని ఉంటారు. ఆయన ఫ్లోర్ ఇన్ఛార్జ్, వార్డెను అన్నీ. సో ఆయన డైలీ ఏం చేస్తారంటే పొద్దున్నే వచ్చి క్లాస్ రూమ్లో అట్లా చూస్తూ కూర్చుంటారు, అందరం భయపడుతూ ఉంటాం. ఆయన ఏం మాట్లాడు, అసలు ఒక్క మాట కూడా మాట్లాడు, మా అందరికి కూర్చోబడుతూ ఉంటుంది ఎప్పుడు ఏమంటాడా అని. సో నాకు అది బాగా ఆయనని ఇమిటేట్ చేయాలనిపించి చేసేద్దాం సందీప్ భయ్య అన్న. కరెక్ట్గా అదే క్యారెక్టర్ ఇచ్చారు, సేమ్ అట్లానే చెయ్యన్నా, నువ్వేం మారకు అన్నాడు. రైట్, దానికి తగ్గ కాలేజ్లో మంచోళ్ళు ఉంటారు, ఫ్రంట్ బెంచ్, సెకండ్ బెంచ్, లాస్ట్ బెంచ్. ఈ ముగ్గురు లాస్ట్ బెంచ్ నా కొడుకులు, వీళ్ళు పెద్ద కోతులు. వీళ్ళని ఆడుకోవడం కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఒకానొక సీన్, కొన్ని సీన్స్లో నేను ఇంటర్ ఆ మూడ్లోకి వెళ్ళిపోయా. మా కాలేజ్ డేస్, నా ఫ్రెండ్స్, మా అందరూ ఈ షూటింగ్ అవ్వగానే నేను మళ్ళీ మా కాలేజ్ ఇంటర్ వాళ్ళందరినీ గెట్ టుగెదర్ చేసి పార్టీ చేసుకోవడం, ఇవన్నీ మాట్లాడుకోవడం, చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. మీరు ఈ వెబ్ సిరీస్ చూడడం వల్ల మీరు ఒక్కసారి మళ్ళీ మీ ఓల్డెన్ డేస్కి వెళ్ళి మళ్ళీ మీ లైఫ్ని ఒక్కసారి నెమరు వేసుకుంటారా ఏదో అంటారు కదా, నెమరు వేసుకో. సో ఒక్కసారి పేరెంట్స్ అయినా కానీ పిల్లలైనా కానీ ఇక్కడ మీడియా మిత్రులందరూ అండ్ ప్రతి ఒక్కళ్ళు ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. అంత బాగా అద్భుతంగా చేశాడు అండ్ తీశాడు మన జోసెఫ్. చూడ్డానికి అట్లా ఉంటాడు కానీ సావదొబ్బి చెవులు మూస్తాడు. దాని వెనకాల తోడు సందీప్ భాయ్ అండ్ వాళ్ళ చాందిని, చందన్ ఎక్కడున్నారు, చాందిని గారు కూడా అట్లా చూస్తూ నవ్వుతుంటారు. కానీ అమ్మో సెట్లో ప్రొడ్యూసర్ ఆవిడే కదా, సో జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళండి నేను బల్లగుద్ది చెప్తున్నాను, 100% మీ అందరికీ బాగా నచ్చుతుంది. July 3rd రిలీజ్ అవుతుంది ఈటీవీ విన్లో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్పడం మర్చిపోయి స్టార్టింగ్లో, అందుకని శివాజీ అన్నకి, సుహాస్ గారికి చెప్తున్నాను వచ్చినందుకు. మా అంటే నాకు బాగా క్లోజ్ కాబట్టి అది ఫ్లోలో చెప్పలేకపోయాను, బట్ చెప్పాలి కదా, మా స్టేజ్ రూల్స్ ప్రోటోకాల్స్ అంటారు అది. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ తప్పుగా ఏం మాట్లాడలేదు కాబట్టి చాలా నీట్గానే ఉన్నా, పర్లేదు. కుమార్ గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జీవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈటీవీ విన్ కాంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి గారిని మాట్లాడవలసిందిగా